ఢిల్లీలో 14వ రోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండియా కూటమి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు మకర ద్వారం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పేరు మార్పు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఈ పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి పేదవానికి కనీసం 100 రోజుల పని గ్యారంటీ కల్పించాలనే సమున్నత లక్ష్యంతో గాంధీజీ పేరు మీద ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తన ఆర్ఎస్ఎస్ భావజాలంతో మహాత్మా గాంధీ పేరును తొలగించి పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పేదలకు ఉపాధిని ఇచ్చే పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగార్చుతోందని, వెంటనే పాత పేరును పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. सोनिया गांधी खुश